అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు హీరోలు అడవుల్ని కాపాడే పాత్రలు చేశారు, ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయిపోయింది ఈ వ్యాఖ్యలతో. ఎలా చూడొచ్చు అంటారు అసలు దీన్ని? మనము గతాన్ని తవ్వుకోవడం కరెక్ట్ కాదు అని చాలామంది చెప్తారు. కానీ గతం అనేది ఎంత అవసరమైందో జీవితాలకి అంటే గుణపాఠాలు. పోని మనం చేసిన తప్పులు వాటి గురించి మనం ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. ఎవరినైనా ఒక మాట అనే ముందు గతంలో మనం ఏం చేసి ఉంటాము, ఇలాంటి పనే మనం చేసి ఉంటాము. ఇప్పుడు మనము పిల్లల్ని బాగా కోపడుతుంటాం, బాగా పెంచుతున్న పేరుతోటి. కోపడేటప్పుడు ఎప్పుడైనా మనం ఒకసారి కూర్చుని ఆలోచించామా, మన చిన్నతనంలో మనం కూడా ఇలాగే చేసి ఉండేవాళ్ళమా? చేసి ఉండేవాళ్ళం అన్నప్పుడు మన తల్లిదండ్రులు రియాక్ట్ అయిన విధానాన్ని మనం ఎలా తీసుకున్నాము? ఇప్పుడు స్కూల్ నుంచి ఒక పిల్లాడు పెన్ను దొంగతనం చేసుకుని వచ్చాడు. ఇప్పుడు పిల్లాడిని మనం భయభక్తులు నేర్పాల్సిందే, చెప్పాల్సిందే, ఏం అందులో సందేహం లేదు. కానీ చెడమడ కొట్టేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అసలు ఆ పిల్లవాడు ఈ విషయం పట్ల సరిగా అర్థం చేసుకున్నాడా లేదా అనేది మనం అసలు కనీసం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోకుండా మనం అదే విధానంలో ఉండడం కరెక్టా? ఒకవేళ ఆ క్షణానికి ఆవేశంలో అలా చేసినప్పటికీ ఇదే సిమిలర్గా నా చిన్నతనంలో జరిగిన దానికి, నా తల్లిదండ్రుల రియాక్షన్కి నేనేమి బాధపడ్డాను, నేనేమి కావాలనుకున్నాను అనేది కనుక ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే కనుక మనకి సరైన సమాధానం దొరుకుతుంది. అట్లాగే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఇంత ఇదిగా చెప్తే తప్పితే ఈ మొద్దుబారిపోయిన చర్మాలకి, ఈ బండబారిపోయిన మనస్తత్వాలకి అర్థం కాదు అనే ఉద్దేశంతో ఈరోజు మనము అల్లు అర్జున్ని విమర్శిస్తున్నాం, తప్పులేదు. పాత్రల గురించి విమర్శించడం తప్పులేదు. ఎవరు విమర్శించాలి? ఇలాంటి పాత్రలు చెయ్యని వాళ్ళు లేకపోతే ఇంకొకరో విమర్శిస్తే బాగుంటుంది. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళే విమర్శించడం ఎట్లా ఉంది అంటే ఏదో సామెత చెప్పినట్టుంది. ఎందుకంటే అసలు సినిమా పాత్రలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండకూడదో ఉంటే వాటికి సెన్సార్షిప్ వస్తుందా రాదా, ఇలాంటివన్నీ సినిమా వాళ్ళకి తెలిసినంతగా మీకు నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నిట్లోనూ హీరో పాత్రలు పూర్తి ఉదాత్తతతో కూడుకుని పిల్ల వేషాలు ఏమీ వేయకోకుండా అన్నీ మంచిగానే ఉన్నాయా? లేదు అనుకుంటే వాళ్ళ అన్నయ్య సినిమాలన్నీ కూడా అలాగే ఉన్నాయా? లేదు అనుకుంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్య యాక్ట్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి, రెండో అన్నయ్య, వాటిల సంగతి ఏంటి? ఆ రెండో అన్నయ్య ఈ మధ్య జబర్దస్త్ షోలో నవ్విన వెకిల్ నవ్వులు బాగానే ఉన్నాయా? అవి కరెక్టేనా? అలాగే ఇప్పుడు ఆయన అన్న కొడుకు హీరోగా వస్తున్నాడు, ఆయన పెద్దన్న కొడుకు హీరోగా వచ్చాడు. వాళ్ళందరూ చేసిన పాత్రలు కూడా చాలా ఉదాత్తమైన పాత్రలే ఉన్నాయా? సమాజానికి ఒక సందేశాత్మకంగా ఉన్నాయా, మార్గదర్శకంగా ఉన్నాయా అని లెక్కేసుకుంటే గనక ఇవాళ వస్తున్న సినిమాల్లో దాదాపు 98% సినిమాలు ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లు, చెడు మార్గంలోకి వెళ్ళేటట్లు, లేకపోతే ఏమాత్రం ప్రజలకి నిజ జీవితంలో అసలు సంబంధం లేని పాత్రలే 98% ఉన్నాయి. 1-2 పాత్రలు మాత్రమే. అంటే నిజ జీవితంలో ఎవరికి వాళ్ళు పోల్చుకుంటారు, కానీ ఏ విధంగా పోల్చుకుంటున్నారు? ఒక తల్లి చెప్తుంది, అమ్మాయిని ఏడిపించరా, ఆ అమ్మాయినే నా కోడలుగా తీసుకురారా అని ఒక తల్లి చెప్తుంది. ఒక తండ్రి పోలీస్ అయ్యుండి లంచాలు తీసుకుంటాడు, ఒక తండ్రి రాజకీయ నాయకుడు అయ్యుండి ఏం చేస్తాడో మనందరికీ తెలిసిందే. ఇలా ఉన్నాయి కదా. మీరు ఈ రకంగా చూసుకుంటే గనక మరి మీరు చేసిన క్యారెక్టర్లన్నీ బాగున్నాయా? ఇవాళ అల్లు అర్జున్ క్యారెక్టర్ బాగాలేదని మీరు చెప్పటం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి? ఇంకా పోతే ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసి
ఇలాంటి సినిమాలకి ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నారు? ఒకప్పుడు అడవుల్ని కాపాడేవాడు హీరో, ఇప్పుడు అడవుల్ని నరికి దొంగతనంగా స్మగ్లింగ్ చేసేవాడు హీరో. ఏంటిది అని మాట్లాడాడు. ఇది కేవలం అల్లు అర్జున్ గురించి మాట్లాడిందే. కానీ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కొంచెం కళ్ళు తెరిచి బుర్రకి పదును పెట్టి ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ సినిమాలకి అవార్డు ఇచ్చింది మీ గవర్నమెంటే. మీ గవర్నమెంటే అంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఈ కూటమి గవర్నమెంట్లో బీజేపీ ఉంది కదా, బీజేపీయే అవార్డు ఇచ్చింది. గుర్తుందిగా మీకు? అది ఒక ఉత్తమ చిత్రం, ఆయన ఒక ఉత్తమ నటుడు, అవార్డు ఇచ్చింది మీ గవర్నమెంటే, మీ సెన్సార్ బోర్డే. ఆ రోజు ఎందుకు నిలదీయలేదు? ఇవాళ మీకు తగాదాలు వచ్చేసరికి అల్లు అర్జున్ కానివాడయ్యాడు. అల్లు అర్జున్ తీసిన సినిమా, నటించిన సినిమాల గురించి మీరు ఇలా విమర్శిస్తారు, మీరు మీ అన్నయ్య కలిసి. ఏమన్నా అసలు పద్ధతి ఉందా? నేను అందుకే అంది, ఇప్పుడు ఇంత చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాదు అని నేను ఈ సోదంతా చెప్పాను. ఏది క్లాస్ రూమ్లో చిన్నప్పుడు పెన్ను దొంగతనం చేసి తల్లిదండ్రులు ఎట్లా రియాక్ట్ అయ్యారు అనే దానికి. ఓకే, వాళ్ళు అవార్డు ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? పైగా ఇంకొక సిగ్గుపోయిన విషయం, యానిమల్ అనే సినిమాకి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు మీరు, ఫిలింఫేర్ అవార్డులు ఇప్పించుకున్నారు మీరు. ఆ సినిమాలో ఒక చట్టం ఉండదు, ఒక న్యాయం ఉండదు, ఒక కోర్టు ఉండదు, ఒక పోలీసు ఉండడు, ఏమీ ఉండదు. కేవలం హీరో ఏం చేస్తే అది కరెక్టు. ఆ హీరో ఒంటి నిండా బ్లడ్డు, ఎక్కడ చూస్తే అక్కడ బుల్లెట్లు, ఎక్కడ చూస్తే అక్కడ గన్నులు. 3వ తరగతి పిల్లోడు క్లాస్కి గన్ను తీసుకొని వెళ్ళాడు మొన్న బీహార్లో, ఒక తోటి విద్యార్థిని కాల్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ యానిమల్ సినిమా నుంచే వచ్చింది. ఇవాళ ఈ యానిమల్ సినిమాని 18 ఏళ్ల లోపు వాళ్ళు టికెట్ ఇవ్వము అని థియేటర్లు ఒకప్పుడు చెప్పేవి. థియేటర్లు ఇప్పుడు కూడా అదే రూల్ ఫాలో అవుతున్నారు. అంటే ఇంత హింసాత్మకమైన ఘటనలు ఉన్న సినిమా అని. కానీ ఇవాళ ఓటీటీల పేరుతో ఇన్నట్టింట్లో వచ్చి కూర్చుంది. పిల్లలు చూస్తున్నారు, పాలు తాగే పసిపిల్లలు చూస్తున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు చూస్తున్నారు, యంగేజ్లో ఉన్న పిల్లలు చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక గన్ను దొరికితే దాన్ని ప్రయోగించకుండా ఉంటారా? ఇది యానిమల్ సినిమా చేసిన మహా ఘనకార్యం కాదు. ఆ యానిమల్ సినిమాకి సెన్సార్ బోర్డు అసలు ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది? సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దానికి అవార్డు ఎట్లొచ్చింది? మీ బీజేపీ గవర్నమెంటే ఇచ్చింది. కేవలం ఆ సినిమాకి అవార్డు ఇవ్వటం వెనకమాలున్న ఒకే ఒక కారణం, మేక్ ఇన్ ఇండియా, మేరా భారత్ మహాన్ అని అనడం. ఆ 2 డైలాగులు బట్టి ఆ సినిమాకి ఇచ్చేశారు. ఆ సినిమా పూర్తి పురుషాధిక్యతతోటి, మనువాద అంశాలతోటి ఉంది ఆ సినిమా. ఒక ఆడపిల్లని కాపాడేది తండ్రి కానీ, అన్న కానీ, భర్త కానీ అంట. ఆ హీరో చెప్తాడు. ఆల్ఫా మేల్ అని ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి నికృష్టపు సినిమాలకి, నీచ సినిమాలకి అవార్డులు ఇచ్చిన తర్వాత అసలు ముందు సెన్సార్ ఇవ్వకూడదు క్లియరెన్సు. సార్ సెన్సార్ ఇచ్చింది. సెన్సార్ ఇచ్చిన తర్వాత దానికి పైగా మీరు ఇంకా దానికి ఘనకీర్తి తీసుకురావడానికి అవార్డులు ఇస్తారా? ఆ రోజు మీ నోరు పడిపోయిందా పవన్ కళ్యాణ్కి? అంటే రేపు పొద్దున ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో నాకు బీజేపీ ఇంకా రూట్ మ్యాప్ ఇవ్వలేదు అని చెప్పారు కదా. ఆ రూట్ మ్యాప్లో భాగమేనేమో ఇట్లాంటివన్నీ సమర్థించడం. ముందు మీరు ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సింది, మీ భాగస్వామి పార్టీ అయినా మీరు ఎవరికో దత్తపుత్రుడు, అందరికీ తెలుసు. ఎవరికి? మోడీకి దత్తపుత్రుడు నువ్వు. మీ మోడీని అడుగు, కేంద్రం సెన్సార్ బోర్డుని అడుగు, అలాగే జ్యూరీని అడుగు. ఏ బుద్ధి జ్ఞానం, ఏ కళ్ళు పెట్టుకుని మీరు ఈ సినిమాలకు ఇచ్చారు అవార్డుని? ఆ తర్వాత వచ్చి అల్లు అర్జున్ మాట్లాడదాం. నేనేం అల్లు అర్జున్ సమర్థిస్తున్నానని కాదు, దొంగే దొంగ అన్నట్లుంది నాకు అది నచ్చలేదు. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇక ఫ్యాన్స్ అంటారా, కొట్టుకుంటామంటారా? నాయన, మీ జీవితాలు మీకున్నాయి, మీ కుటుంబాలు మీకున్నాయి, వాళ్ళు బాగానే ఉంటారు. మీరెందుకు మీ టైము అన్నీ వేస్ట్ చేసుకుంటారు సోషల్ మీడియాలో కూర్చొని? మీరెందుకు శత్రువులుగా ఫీల్ అవుతారు? ఇప్పటికి వాళ్ళకి చేసిన సేవ చాలు, ఆ కుటుంబాలకి, ఆ వ్యక్తులకి మీరు చేసిన చాలు. మీ జీవితాలు మీరు చూసుకోండి అని చెప్పదలుచుకున్నా. అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.